దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్త 7వ అధ్యాయం వచనములు 7. అడుగుడి మీకు వసగబడును. క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ఆ తండ్రే స్వయముగా మాట్లాడాలని, దివ్యవాణి ద్వారా దేవుని వాక్యాన్ని అందించాలని ఆశ కలిగి ఉన్న నాలో కూడా ఆ ప్రభు తన పరిపూర్ణమైన ఆత్మను నింపు శక్తిని దయచేయాలని ఈ పాటనే ప్రార్థనగా మలుచుకొని ప్రభుకి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే తీగలు నేను యేసయ్యా, ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. నీదు వాక్యమును బోధింప నన్ను నీ ఆత్మతో నింపితివి, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీదు వాక్యమును నింపిన దేవుడవయ్యా నీవు, నీ స్వరాన్ని వినిపించిన దేవుడవయ్యా నీవు, నీ యొక్క నిగూఢమైన రహస్యాలను తెలియచేస్తున్న దేవుడవయ్యా నీవు. నీ వాక్యం వినాలని, నీ రహస్యాలు తెలుసుకోవాలని, నువ్వు ఏమి మాట్లాడతావో అని చెప్పి వినాలని ఆసక్తి కలిగి ఉన్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరినీ బట్టి మీకు సమర్పిస్తూ ఉండగా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడగండి మీకు ఇవ్వబడుతుంది అంటున్నావు ప్రభువా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి విషయమై అడుగుతూ ఉండగా నీ వాక్యాన్ని మా అందరికి దయచేయమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈరోజు అంశం నా తండ్రితో మాట్లాడడం.
తండ్రితో మాట్లాడడం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి మీకు ఇవ్వబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం చిన్నతనము నుంచి నేర్చుకుంటూ ఉన్న సత్యం ఏమిటి అని అంటే, ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడడం. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడడం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు మీ తండ్రితో మాట్లాడగలుగుతున్నారా? నేను నా తండ్రితో నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. మీరు మీ తండ్రితో మాట్లాడగలుగుతూ ఉన్నారా? అంటే మన దేవుడితో మనం మాట్లాడగలుగుతూ ఉన్నామా? బైబిల్లో చాలా సందర్భాల్లో ప్రభు పలుకుతున్న మాట, నేను మీరు మొరపెట్టిన ప్రతిసారెల్లా నేను చెవులారా విన్నాను అని చెప్పి వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. నిజమే, తన బిడ్డలు వేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడిన అనేక సందర్భాల్లో నేను విన్నవాడను అని చెప్పి దేవుడే స్వయంగా పలుకుతూ ఉన్నాడు. దేవుడే స్వయంగా పలుకుతూ ఉన్నాడు. కానీ మనలో చాలా మంది ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏమిటి అని అంటే, నేను మాట్లాడితే దేవుడు వింటూ ఉన్నాడా? ఎందుకంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు అంతే ఉంటూ ఉండవచ్చు, నువ్వు పడుతున్న బాధలు అంతే ఉంటూ ఉండవచ్చు. ఆ బాధల్లో, ఆ సమస్యల్లో నువ్వు అనుకుంటున్న గడియలు ఎలా ఉంటూ ఉన్నాయంటే, నిజంగా నా బాధలు, నా యొక్క ఇబ్బందులను దేవుడు నిజంగా ఉన్నవాడైతే నేను చేస్తున్న ప్రార్థన నిజంగా ఆలకిస్తున్నాడా అని చెప్పి మనం చాలా సందర్భాల్లో సందేహిస్తూ ఉంటాం. కానీ లేదండి, దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. కానీ దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులు అందరూ గుర్తు పెట్టుకోవలసిన విషయము, ఏ విధంగా నీవు దేవుడితో మాట్లాడగలుగుతూ ఉన్నావు? ఏ విధంగా నీవు దేవుడితో మాట్లాడగలుగుతూ ఉన్నావు? యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతమైనది అని. నీతిమంతుని యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం. నిజమే, నా ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశపడుతున్నా, కానీ నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు నీతివంతంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. నేను అడిగిందంతా దేవుడు నెరవేర్చాలి అని చెప్పి నువ్వు ఆశపడడం నిజమే, కానీ నీవు నీతిమంతంగా జీవిస్తూ దేవుడితో మాట్లాడగలుగుతూ ఉన్నావా? ఒక్కసారి మనం పూర్వ నిబంధన ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకునే ఎడల ప్రభు ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ వ్యక్తి పేరు ఏంటిదట? నోవా. నోవా అనే ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నోవా ఎవరు? వాక్యం సెలవిస్తుంది, నోవా నీతిమంతుడు అని వాక్యం. నీతిమంతుడైన నోవాను దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుని కృపకు పాత్రుడవుతూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనము, నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడవుతున్నాడు. ఎందుకు నోవా దేవుని కృపకు పాత్రుడవుతున్నాడు? దివ్యవాణి వీక్షిస్తున్న నీవు ఎందుకు దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేకపోతున్నావు అంటే, నీ ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. నీవు నీతిమంతంగా జీవించగలుగుతూ ఉన్నావా? ఎన్నో జల ప్రయాణములు వచ్చాయండి.
ప్రమాదములు వచ్చాయి. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా జల ప్రళయము వలన చనిపోయారు. లోకమంతయు కూడా నాశనం అవుతున్న సమయంలో నోవా మాత్రము దేవుని కృపకు ఎందుకు పాత్ర అవుతున్నాడంటే, దేవుడు కృపకు ఎందుకు పాత్ర అవుతున్నాడు అనంటే నోవా నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. అదే విధముగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా చదువుకున్న ఎడల యోసేపు నీతిమంతుడు అని వాక్యం రాయబడి ఉంది. మరియ తల్లి భర్త అయిన యోసేపు ఎటువంటి వాడట? నీతిమంతుడు అని. మరి నిజమే, నీవు కూడా అనేక సందర్భాల్లో నీ ప్రార్థన ఆలకించబడాలి అని చెప్పి ఆశపడుతున్నావు. కానీ నీ జీవితంలో నోవాలాగా నీవు కూడా దేవుని యొక్క కృపకు పాత్రుడు కావాలి అనంటే, యాకోబు గారు రాసిన లేఖల మాట ప్రకారము నీ ప్రార్థన చాలా శక్తివంతము కావాలి అనంటే, మరి నీతి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీతి కలిగి జీవించగలుగుతున్నావా? ఒకరోజు నీవు చనిపోతావు, ఒకరోజు నువ్వు మరణించవలసినదే. ఒక్కసారి నీ కుటుంబంలోని ఒక వ్యక్తి మరణించిన సందర్భాన ఒక ఫోటో చూస్తా ఉండు. ఆ వ్యక్తి లోకంలో ఉన్నప్పుడు దేనికోసమో ఆరాటపడి ఉండవచ్చు, దేనికోసమో పాకులాడుతూ ఉండవచ్చు. ఆ ఫోటోని చూడండి, ఏమి తీసుకుపోయాడు? అప్పుడు దాకా మనశ్శాంతి లేకుండగా దేనికోసమో తాపత్రయపడ్డాడు. కానీ ఏం తీసుకుపోయాడండి? ఏమి తీసుకపోం. అదొకటి గుర్తు తెచ్చుకుందాం. కానీ జీవితంలో నీతి కలిగి జీవించగలుగుతూ ఉన్నావా? అనీతి కలిగిన జీవితాన్ని జీవించమని ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అనీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నోవాలాగా ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటావో, నోవాలాగా ఎప్పుడైతే నీవు జీవిస్తావో, దేవుని యొక్క కృపకు నోవా పాత్రుడైనట్లుగా నీవు కూడా దేవుని కృపకు పాత్రుడవుతావు. పునీత యోసేపు దేవుని కృపకు పాత్రుడవునట్లుగా నీవు కూడా దేవుని యొక్క కృపకు పాత్రుడవుతావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా. ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడి ఉందండి. దయ్యము పట్టిన వారిని, అనారోగ్యముతో ఉన్నవారిని అపోస్తుల దగ్గర తీసుకొచ్చారట, శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. మరి అపోస్తులు కానీ శిష్యులు కానీ ప్రార్థన చేశారు, కానీ ఆ దయ్యము వెళ్ళిపోలేదు. ఆ ఒక వ్యక్తిలో ఉన్న అనారోగ్యము నుండి స్వస్థత కాలేదండి. మళ్ళీ చివరకు యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. దయ్యం పట్టిన వారిని, బాగలేని వారిని, అనారోగ్యముతో ఉన్నవారిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గర తీసుకొని వచ్చినప్పుడు సైతాను దుష్ట శక్తులతో బాధపడుతున్న ఆ బిడ్డలో నుంచి సైతాను వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందగలుగుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ఈ అపోస్తులు కానీ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, యేసయ్యా, నీవేమో దయ్యాలు ఎల్లగొడుతున్నావు, నీవేమో స్వస్థపరుస్తూ ఉన్నావు, కానీ మేము చేయలేకపోతూ ఉన్నాం, మేము కూడా ప్రార్థన చేశాం కానీ చేయలేకపోతున్నాం అని చెప్పి ఆ అపోస్తులు కానీ శిష్యులు కానీ యేసు ప్రభుని అడిగారు.
మేమేం చేయాలి? మేము కూడా దయ్యములు వెళ్ళగొట్టాలంటే, మేము కూడా స్వస్థ చేయాలి అని అంటే మేమేం చేయాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసములు తప్ప మరి ఏ విధమున వెళ్ళగొట్ట సఖ్యము కాదు అని చెప్పి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు ఏదైనా సైతానును వెళ్ళగొట్టాలని ఆశపడుతున్నావా? అనారోగ్యమును స్వస్థ పొందుకోవాలని ఆశపడుతున్నావా? ప్రార్థనతో దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నావా? కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఉపవాసములతో కూడిన ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఇది నా మాటలు కాదండి, యేసు ప్రభువే చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట. నీ జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడితో మాట్లాడావు ప్రార్థన ద్వారా, కానీ ఉపవాసము చేస్తూ దేవుడితో మాట్లాడగలిగావా? ఉపవాసము ద్వారా ఆ ప్రభు అనేక దయ్యములు వెళ్ళగొట్టగలుగుతూ ఉన్నాడు. ఉపవాసముల ద్వారా అనేక మందిని స్వస్థపరచగలుగుతూ ఉన్నాడు. ఉపవాసముల ద్వారా వారి వ్యాధి బాధలనెల్లా వెళ్ళగొట్టగలుగుతున్నాడు. నీ జీవితంలో కూడా నీ ప్రార్థన శక్తిగా మారాలి అనంటే, నీ ప్రార్థన, నీవు దేవుడితో మాట్లాడుతున్న మాటలు ఫలించాలి అనంటే నీవు కూడా యేసు ప్రభు పలుకుతున్నట్లుగా ఉపవాసం చేయాలి. మరి వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయములో క్రీస్తు ప్రభు అట ఎడారికి వెళ్ళాడు. ఎడారికి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఎడారిలో గడుపుతూ ఉపవాసముల ద్వారా దేవుడితో మాట్లాడగలుగుతూ ఉన్నాడండి. మరి నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? నీ జీవితంలో ఏదైనా బాధ ఉందా? నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉందా? క్రీస్తు ప్రభు పలుకుతున్నట్లుగా ఉపవాసములతో కూడిన ప్రార్థన నీవు చేయగలుగుతూ ఉన్నావా? ఉండగలుగుతారా అండి? ఉండగలుగుతారా? ఒక బ్రేక్ఫాస్ట్ లేకుండానో, ఒక లంచ్ లేకుండానో, ఒక సప్పర్ లేకుండానో, ఒక చికెన్ లేకుండానో, ఒక మటన్ లేకుండానో నువ్వు ఉండి దేవుడితో మాట్లాడగలుగుతావా? అది సాధ్యమేనా? నేను చేస్తానండి, దేవుడితో మాట్లాడతాను, నాకు ఇవ్వు అనంటే ఎలా ఇవ్వగలుగుతాడండి దేవుడు? ఎలా ఇవ్వగలుగుతాడు? నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే ఉపవాసము ద్వారా ప్రభుని అడుగు. నీకేదైనా సమస్య ఉందా? నీకేదైనా ఇబ్బంది ఉందా? నువ్వు ఏదైనా కోరుకుంటూ ఉన్నావా? అవి ప్రభుకు తెలియచేస్తూ ఉపవాసము చెయ్యి. అందుకనే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి, దివ్య బలి పూజలో పాల్గొనాలి అని అంటే 1 గంటకు ముందు ఉపవాసము చేయాలి అని. క్రీస్తు ప్రభు లోకొన అంటే దేవుని యొక్క కృపలు లోకొనాలి అని అంటే మనం ఉపవాసం చేయాలి. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, క్రీస్తు ప్రభువుని లోకొన ముందు మనం ఏం చేయాలని? ఉపవాసం ఉండాలని. ఎంతసేపు? గంట అయినను అని వాక్యం సెలవిస్తూ ఉందండి. మరి క్రీస్తు ప్రభు లోకన ముందు గంట ఉపవాసమును ఆచరించుగాక అన్నట్లుగా నీ ప్రార్థన కూడా ఫలించాలి అనంటే ఉపవాసం ఉంటూ ఉన్నావా? నువ్వేదైనా త్యాగం చేయగలుగుతూ ఉన్నావా అని ఒకసారి గమనించుకో. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతూ అంటున్నాడండి, నీలో విశ్వాసం ఉందా? నిజమే, దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు, ప్రార్థన ద్వారా నీ సమస్యలను తెలియచేస్తున్నావు, కానీ విశ్వాసం ఉందా? నీ ప్రార్థన ఆలకించబడాలి అని అంటే నీతి కలిగిన జీవితం జీవించాలి. నీ ప్రార్థన ఆలకించబడాలి అని అంటే నువ్వు ఉపవాసము చేయాలి. ఇక 3వది విశ్వాసం ఉందా? మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉందండి. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు. బైబిల్లో చాలా సందర్భాల్లో యేసు ప్రభువు తెలియచేసిన మాట ఇదే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని. నువ్వెంతగా దేవుని విశ్వసిస్తూ ఉన్నావు,
అందుకనే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఆ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను నమ్మండి, నా మీద ఆధారపడండి, నేను మిమ్మల్ని దీవింతును అంటున్నాడు. విశ్వాసము ద్వారా దేవుడితో ఆధారపడగలుగుతున్నావా? దేవుని విశ్వసించగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తావో, వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త 16:17లో, విశ్వాసం కలిగి ఉండము, నీ అద్భుత శక్తులు కలిగి ఉంటావన్నట్లుగా నీ దేవుని శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడంటే నీవు దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు. ఆ విశ్వాసం నీలో ఉందా? లేకపోతే నీ విశ్వాసము అల్ప విశ్వాసముగా ఉందా? నీ విశ్వాసము అనుమాన విశ్వాసముగా ఉందా? పరిపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించాలని ఆ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడండి. ఇప్పటి వరకు 3 నేర్చుకున్నాం. 1 నీతిమంతుని ప్రార్థన, 2వది ఉపవాసములతో కూడిన ప్రార్థన, 3వది విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఇక 4వది నిజమే దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నువ్వేదైనా విషయమై నిరీక్షిస్తూ ఉన్నావా? నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక రోజట ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక రొట్టె కోసం వెళ్ళాడు. మొదటగా ఆ స్నేహితుడు తన స్నేహితుడు వచ్చినప్పుడు రొట్టెనివ్వడానికి సిద్ధపడలేదండి. రెండోసారి అడిగాడు, సిద్ధపడలేదు. కానీ పదే అడుగుతున్నాడు కాబట్టి లేచి ఇచ్చాడండి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో, అట్లే మీరును అడగండి అంటున్నాడు. అట్లే మీరు అడగండి. ఒక్కసారి అడిగావా దేవుణ్ణి, ఇవ్వలేదా? రెండోసారి అడిగావా దేవుణ్ణి, ఇవ్వలేదా? మూడోసారి అడిగావా దేవుణ్ణి, ఇవ్వలేదా? అట్లే అడుగుతా ఉండు, దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే యేసయ్య మాట్లాడుతూ అంటున్నాడు, అట్లే అడగండి, పదే అడగండి. మీరు అడగండి. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, ఇవ్వబడునని లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనములో దేవుడు చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీతిమంతుని ప్రార్థన గురించి తెలుసుకున్నాం, ఉపవాసములతో కూడిన ప్రార్థన గురించి తెలుసుకున్నాం. తరువాత వాక్యం సెలవిస్తున్నట్లుగా విశ్వాసంతో కూడిన ప్రార్థన గురించి తెలుసుకున్నాం. పదే అడుగుట ప్రార్థన గురించి తెలుసుకున్నాం. ఇక చివరిగా ఐదవది వాక్యం సెలవిస్తుంది, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనము, దేవుని ఎదుట పాపములు ఒప్పుకొనచో ఆయన మీ పాపములను క్షమించును అని. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనము, దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటే ఆయన మన పాపములు క్షమిస్తాడట. నిజమే, మనం నీతిమంతంగా ఉండలేకపోతుండొచ్చు, ఎందుకంటే మనుషులమండి. కోపాలుంటాయి, శాపాలుంటాయి, అసూయలుంటూ ఉంటాయి, స్వార్థ పరాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. కానీ నీ బలహీనత కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, నీ పాపమును బట్టి దేవునికి తెలియచేసావా? ఒప్పుకో. ఎప్పుడైతే నీ పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటావో దేవుడి నీ పాపములు క్షమించును అని యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. ఎక్కడైతే పాపమును ఒప్పుకొని దేవునికి మొరపెట్టుకుంటావో, దేవుడితో మాట్లాడతావో, అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన అనుగ్రహాన్ని ప్రసాదించునుట. ఒప్పుకున్న యోనా గ్రంథం 3వ అధ్యాయములో అదే రాయబడింది. నినవే ప్రజలు ఎప్పుడైతే వారి పాపమును ఒప్పుకున్నారో దేవుడు వారిని శిక్షించక దేవుడు తన కృపను నినవే ప్రజలపై చూపించాడు అని చెప్పి వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కనుక దేవుడితో నీవు మాట్లాడాలని ఆశపడుతున్నావా? నా తండ్రితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను కనుక నేను నీతిగా జీవించాలని ఆశపడుతున్నాను. నా తండ్రితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను కనుక నేను ఉపవాసములతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా తండ్రితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా? విశ్వాసము ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా తండ్రితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. పదే అడగడం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా తండ్రితో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా బలహీనత నాకు తెలుసు
కనుక నా బలహీనతలు, నా పాపములు తండ్రికి సమర్పిస్తూ మాట్లాడాలని ఆశపడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈ విధంగా మాట్లాడదామా? మన తండ్రితో మనం మాట్లాడదామా? తండ్రి తప్పకుండా మన మాటలను ఆలకించే దేవుడు. మన తండ్రి మనకు సమస్తమును వసగే దేవుడు. కనుక దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా వారి జీవితంలో తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదం, ఏ విధంగానైతే నోవా దేవుని యొక్క కృపకు పాత్రుడవుతూ ఉన్నాడో, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యే గొప్ప కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం, దేవునికి మొరపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ బిడ్డలైన మేమందరము జీవిస్తున్న జీవితం మీకు తెలుసయ్యా. మేము పాపములో ఉంటూ ఉండవచ్చు, నీతివంతంగా జీవించకపోతుండొచ్చు, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయలేకపోతుండొచ్చు, ఉపవాసములతో కూడిన ప్రార్థన చేయలేకపోతుండొచ్చు, ప్రార్థనలలో వెసారిపోతూ ఉండవచ్చు. ప్రభువా, మా బలహీనతలు లెక్కించబాకు, మా దోషములు బట్టి శిక్షించబాకు. కానీ నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి, మమ్మల్ని ప్రేమించి, నీ కృపలో ఆనాడు నోవాను ఆశీర్వదించిన దేవుడవయ్యా, నోవా యొక్క కుటుంబాన్ని దీవించిన దేవుడవయ్యా. దివ్యవాణి వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి మత్తయి సువార్త 17:21 ప్రభువా, అనేక మందిని దీవించిన దేవుడవయ్యా. ఈ బిడ్డలందరిని బట్టి నీకు సమర్పిస్తూ ఉండగా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిపించి నీకే ఘనత, మహిమ, ప్రభావము చిన్నట్లుగా దీవించమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.